మన తెలుగువారి భోజనంలో ఎన్ని రకాల వంటలున్నా సరే, గోంగూరతో తింటుంటే ఆ రుచే వేరు. పక్కా పల్లెటూరు స్టైల్‌లో కారం కారంగా, పుల్ల పుల్లగా ఉండే ఈ పల్లెటూరి గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వీడియోని చివరి దాకా చూడండి. దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి. గోంగూరలోకి కాస్త స్పైసీ ఎక్కువగా ఉంటే బావుంటుంది కాబట్టి మీరు రెగ్యులర్‌గా వేసే కంటే కూడా 3, 4 ఎండుమిర్చిని ఎక్కువగా వేయండి. అప్పుడు కూర రుచి అనేది చాలా చాలా బాగా ఉంటుంది. తర్వాత ఎండుమిర్చిలోకి ఒక స్పూన్ దాకా నూనెను వేసుకొని బాగా వేయించండి. అవి వేగాక అందులోకి ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేయండి. ఎక్కువ మెంతులు వేయకండి, చేదొచ్చేస్తుంది. ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసేసుకొని ఇవంతా కూడా లో ఫ్లేమ్‌లో బాగా వేయించండి. ధనియాలు ఎప్పుడైతే మనకి మంచి స్మెల్ వస్తాయో అప్పుడు మంచిగా వేగిపోయినట్టు. అవి వేగాక స్టవ్ ఆపేసేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్రని కూడా వేయండి. స్టవ్ ఆపేసాక పెనం వేడికి జీలకర్ర మనకి బాగా వేగిపోతుంది. వేయించుకున్న వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 కట్టల గోంగూరను శుభ్రంగా కడిగి ఒలిచి మనం ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ దాకా వాటర్‌ని వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి గోంగూరను చక్కగా ఉడికించాలి. 5-10 నిమిషాలు పడుతుంది మనకి గోంగూర ఉడకడానికి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసాం కాబట్టి కాస్త టైం పడుతుంది. మీరు త్వరగా ఉడికించుకోవాలంటే వాటర్‌ని మరి కాస్త ఎక్కువ వేసేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టండి. మనకి త్వరగా ఉడికిపోతుంది. చూసారుగా నేను వేసిన వాటర్ అంతా కూడా గోంగూరకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇలా మనం 10 నిమిషాల దాకా ఉడికించుకున్నామంటే లో ఫ్లేమ్‌లో చక్కగా గోంగూర ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఈ గోంగూరను కూడా చల్లారనివ్వాలి. తర్వాత రోటిని శుభ్రంగా కడిగి అందులోకి ముందుగా వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతుల్ని వేసేసుకోవాలి. అలాగే తినగలిగే రుచిని బట్టి ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా దంచాలి. మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. మీకు రోలు అవైలబుల్‌గా లేకున్నా లేదా టైం లేకున్నా సరే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ముందుగా ఇవంతా మిక్సీ పట్టి తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. ఒక 20 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం మెత్తగా దంచేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి మెదిగాక వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని, వెల్లుల్లి కూడా కాస్త మెదిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండీ గోంగూరని ఇందులోకి వేసేసుకోవాలి. గోంగూరను వేశాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ నూరుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్న ఇదే ప్రాసెస్‌లో వేసుకోవాలి. ఎండుమిర్చి మెదిగాక వెల్లుల్లి కాస్త కోర్స్‌గా గ్రైండ్ చేసేసుకొని తర్వాత గోంగూరని కూడా వేసేసుకోవాలి. గోంగూర వేశాక ఎక్కువ మిక్సీ పట్టకండి. 1 లేదా 2 పల్సిస్తే సరిపోతుంది. మెత్తగా చేసేసుకున్నా కానీ అంత రుచిగా ఉండదు. చూడండి గోంగూర మనకి చక్కగా మెదిగిపోయింది. చూస్తున్నారుగా? ఈ విధంగా మెదిగితే సరిపోతుంది. రోట్లో అనుకోండి అన్నీ కూడా కాస్త కచ్చా పచ్చాగా ఉంటాయి. అందుకే రోటి పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం మిక్సీకి వేసామంటే అన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా అయిపోతాయి. అంత రుచిగా ఉండవు. ఇప్పుడు గోంగూరని ఒకసారి రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే ఉప్పును వేసేసి అలాగే కాస్త మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని జస్ట్ కలిసేలాగా కలపండి. ఉల్లిపాయలు మెత్తగా మెదిగిపోకుండా గోంగూరలు మాత్రం కలిసిపోవాలి ఇలా. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రైస్‌లోకైనా, ముద్దలోకైనా, చపాతీ, పూరి ఇలా టిఫిన్స్‌లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసిన విధానంలో గోంగూర పచ్చడిని తిని చూడండి ఎంత బాగా ఉంటుందో. ధనియాలు, జీలకర్ర ఫ్లేవర్‌తో చాలా చాలా బాగుంటుంది. ఇది దాదాపు మనకి 5, 6 రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే ఉల్లిపాయలని స్కిప్ చేసేసుకొని, మీరు తినేటప్పుడు ఉల్లిపాయలను వేసేసుకొని తినాలి. ఇలా ఉల్లిపాయలు వేశాక చాలా రోజులు మనం వాడుకోకూడదు. ఒక రోజు మాత్రమే తినాలి. కాబట్టి ఉల్లిపాయలు స్కిప్ చేసేసుకొని మీరు స్టోర్ చేసేసుకొని వారం రోజులైనా వాడుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.